ఈరోజు కొండైపాడు ప్రాంతంలో కరెంటు సమస్యల మీద ఓ వ్యక్తి బాధాకరంగా రోడ్డు మీద కూర్చొని వీడియో పెట్టి ఆ యొక్క కరెంటు సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కృషి చేయమని చెప్పారు. ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడింది 100% నిజం. నేను కూడా విచారించాను. వాస్తవానికి ఆ వ్యక్తిలో నాకు తెలియదు, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చూడటం జరిగింది. ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పనిని అభినందిస్తూ ఉన్నా. ప్రజలందరిలో కూడా ఇలాంటి చైతన్యం ఉండాలా. ఎమ్మెల్యేలైనా అధికారులైనా ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం ప్రజల్లో రావాలా. ఎప్పుడైతే ప్రజల్లో అధికార యంత్రాంగాన్ని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు అది కూడా ప్రశ్నించే విధానం కూడా న్యాయబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. అందుకే ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని ఆధారం చేసుకుని మిగతా చోట్ల మాట్లాడితే అక్కడే కాదు ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు సమస్యలు దండిగా ఉన్నాయి, ఇదైతే ఈ యొక్క సమస్యలు దండిగా ఉన్నాయని చెప్పిన కూడా దృష్టి రావడం జరిగింది. అందుకే క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించేదానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా కార్యాలయంలో అత్యవసరంగా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా అన్ని ప్రాంతాలకి ఫోన్లు చేసి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కరెంటు ఏదైతే 3 ఫేజ్ కరెంట్ ఎక్కడా కూడా కరెంటు ఇబ్బందులు రాకూడదని అనేక ప్రయత్నాలు చేసి పూర్తి చేశాం. ఈ యొక్క చిన్న చిన్న సమస్యల వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడే పరిస్థితి, కరెంటు ఇప్పుడు పడితే అప్పుడు పోవటం, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. పొదలకూరుట ప్రాంతం నుంచి, సోప్పంపు నుంచి కూడా కొన్ని ఫోన్లు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను స్పందించడం ఇది మామూలే, కానీ శాశ్వత పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడెక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు ఉన్నాయో నేరుగా నాకే తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా దీని కింద పెడుతూ ఉన్నా. నాకే వాట్సాప్ రూపంలో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి, నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇదే కాదు మిగతా సమస్యల విషయంలో కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం రావాలా. అయితే అది హుందాయుతంగా ఉండాలా. ఆ రకంగా ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరగాలని చెప్పని కోరుతూ ఒక మంచి కరెంటు సమస్యని, ఏ కొండాయిపాలెం సమస్యని వాస్తవం చెప్పాలంటే మా నాయకులు ఎవరు కూడా దాన్ని నా దృష్టికి తీసుకురాలి. అలాంటిది ఒక పౌరుడు తీసుకొని వచ్చాడు. ఆ పౌరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.